విక్రయదారులు, అలాగే హోటల్ యజమానులు, అలాగే ప్లాస్టిక్ ఎవరైతే మనకు వినియోగిస్తున్నామో కిరాణా షాప్ కావచ్చు, బట్టల దుకాణాలు కావచ్చు, చికెన్ మటన్ షాపులు అందరికీ కూడా తెలియజేయడం అనగా మన రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మనకు ప్లాస్టిక్ నిషేధం అనేది అమల్లో ఉంది. 120 మైక్రాన్ల మందం కన్నా తక్కువ ఉన్నటువంటి అన్ని రకాల ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉంది. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ అనేది మనం ఎందుకంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భవిష్యత్తు కార్యాచరణలో మనకు ముఖ్యంగా ప్లాస్టిక్ నిషేధం అమలు జరుపుటకు స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన పురపాలక సంస్థ తరఫున టీమ్స్ కూడా శానిటరీ సెక్రటరీస్, అలాగే ప్లానింగ్ సెక్రటరీస్, మహిళా పోలీసుతో కలిసి ప్రభుత్వ ఆదేశాల మేరకు టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళు పెనాల్టీలు వసూలు చేయడానికి కూడా టీంకు అందరికీ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మనకు క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ కవర్స్ కానీ మాత్రం వాడవాలి. షాపు యజమానులందరూ కూడా ఎవరైతే షాపులను నిర్వహిస్తున్నారో వారందరూ కూడా ప్లాస్టిక్ వాడకుండా వాటి ప్లేస్లో జూట్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ పేపర్ కానీ వాటి ద్వారా మాత్రమే ఉపయోగించాలి. మా టీం ఎప్పుడైనా ఎక్కడైనా రైడ్ చేసినప్పుడు దొరికినప్పుడు భారీగా పెనాల్టీలు కూడా వేసేదానికి చట్టరీత్యా అందరికీ అధికారాలు ఇవ్వడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా దీన్ని గమనించి నిషేధం అమల్లో ఉంది కాబట్టి ప్లాస్టిక్ను పూర్తి స్థాయిలో మనం నిషేధించి పొలం నడపడంలో మంచి వాతావరణంలో, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ భూమిలో కొన్ని వేల సంవత్సరాల